రైతు ప్రతినిధులతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. విజ్ఞాన్ భవన్ లో 9వ విడత చర్చలు జరుగుతున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే 4 సభ్యులతో కమిటీ వేసింది సుప్రీంకోర్టు. 10 రోజుల్లోగా తొలి సమావేశం కావాలి అని ఆదేశించింది. రైతు సంఘాలతో చర్చించాలని సూచించింది. అయితే రైతులు మాత్రం కమిటీతో చర్చలు జరపబోమని చెప్తున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉధృతం చేస్తుంది. కిసాన్ అధికార్ దివాస్ పేరిట అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాల ముందు ముట్టడికి పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. नहीं, देखिए, ये जो मामला है इसको समझने के लिए पहले 2-3 और चीजें समझनी पड़ती। ये जो आज बॉर्डर पे हो रहा है और ये जो 3 नए कानून आए हैं, ये शुरुआत नहीं है, शुरुआत बहुत पहले हुई थी। और इस बात को मैं सालों से उठा रहा हूं। सवाल आपको याद होगा भट्टा परसोल, पहली बार ये भट्टा परसोल में उठा था कि इस देश में किसान का क्या हक है, किसान की क्या राइट्स है, क्या जमीन, किसान की जमीन उसकी है या किसी और की, जो किसान उगाता है उसका फायदा उसको मिलेगा या किसी और। तो पहली बार ये सवाल भट्टा परसोल में उठा। उसका जवाब कांग्रेस पार्टी ने दिया, लैंड एक्विजिशन बिल को बदला। मोदी जी ने लैंड एक्विजिशन बिल को रद्द करने की कोशिश की, हमने उनको रोका। फिर उन्होंने कहा कि ठीक है, सेंटर पे हम लड़ नहीं पा रहे हैं, स्टेट्स पे उन्होंने लैंड एक्विजिशन बिल को रद्द कर दिया। दूसरा कदम, अब ये नया कदम आया है। ये जो 3 कानून हैं, ये किसान को खत्म करने के कानून हैं। मैं आपको एक एनेक्डोट देता हूं जिससे आप ये बात समझ जाएंगे। कुछ साल पहले एक बहुत बड़े सीनियर लीडर से मेरी बात हो रही थी और उन्होंने मोदी जी से बात की थी और किसानों के बारे में बातचीत की थी और वो मुझे उस कॉन्वर्सेशन के बारे में बता रही थी। इससे नरेंद्र मोदी जी का माइंडसेट पता लग जाता है। उस बातचीत में नरेंद्र मोदी जी से नेता ने कहा कि भैया देखिए, किसानों को की अगर हम रक्षा नहीं करेंगे तो देश का नुकसान होगा। नरेंद्र मोदी जी ने जवाब दिया,
చండీగఢ్ లో కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలపై వాటర్ క్యానన్లు ప్రయోగించారు పోలీసులు. తన జీవితంలో చివరి నిరాహార దీక్షను రైతుల కోసం చేయనున్నట్లు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తెలిపారు. రైతుల సమస్యలపై జనవరి నెలాఖరులో దీక్ష చేయబోతున్నట్లు ప్రధాని మోడీకి లేఖ రాశారు. కొత్త వ్యవసాయ చట్టాలు ప్రజాస్వామ్య విలువలకు లోబడి లేవని, చట్టాల రూపకల్పనలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి అని సూచించారు. రైతుల సమస్యలపై ఇప్పటికే 5 సార్లు కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.